హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంపీ సీట్ల కోసం నీళ్లను తాకట్టు పెట్టిన నీచమైన చరిత్ర కేసీఆర్ది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. 2015 నుంచి కృష్ణానది నుంచి నీటి దోపిడీ జరుగుతోంది. రాయలసీమలో అక్రమంగా కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎంపీ సీట్లకు కేసీఆర్ కక్కుర్తిపడి ఈరోజు నీళ్ల దోపిడీ జరిగిందన్నారు. ఒరిజినల్ ప్రపోజల్ నిజంగానే ఆ ప్రపోజల్ అట్లనే ఉంటుంది. ఈ పార్టీకి దాదాపుగా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతుండే కొత్తగా. అలాగే స్టెబిలైజేషన్ కూడా జరుగుతూ ఉంది. అంటే పాత స్టెబిలైజేషన్ 8 lakhs, కొత్త ఆయకట్టు 8 లక్షలు, 16 లక్షల ఎకరాలు పాలమూరు ఉమ్మడి జిల్లాల్లో మనకు నీళ్ళు వస్తుంది. దానికి ఖర్చు కూడా తగ్గుతుండే. కానీ మన దురదృష్టానికి, మన శాపానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ఆయన ధనదాహానికి, అధికార దాహానికి ఈరోజు పాలమూరు జిల్లా కృషించిపోయి ఈరోజు ఒక అనాథలాగా మిగిలింది. అందుకే ఇదే కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంపీ సీట్ల కోసం ఆ నీళ్లను కృష్ణానది నీళ్లను తాకట్టు పెట్టిన నీచమైన చరిత్ర కేసీఆర్. ఇవే విషయాన్ని మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం. ఎందుకు కృష్ణానది నుంచి వాళ్ళు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు, ఈయన ఎందుకు ఆపుతలేడు? 2015 నుంచి నీటి దోపిడీ జరుగుతూ ఉంది. రాయలసీమకు అక్రమంగా నీళ్లు తీసుకుపోతా ఉన్నారు, కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. 44,000 క్యూసెక్కులతోటి 2014లో పోతిరెడ్డిపాడు ఉంటే అది 92,000 క్యూసెక్కుల నీటిని లాస్ట్ ఇయర్ డ్రా చేసింది. అంటే అది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుంభక్కయ్య చేసింది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 25 ఎంపీ సీట్ల కక్కుర్తి పడి ఆ ఎంపీ సీట్లు అవి నా దగ్గర వచ్చే 10-12 తీసుకొని నేను దేశానికి ప్రధానమంత్రి కావాలన్న ఒక నీచమైన అమలు కాని ఒక స్వప్నాన్ని చూసి మా పాలమూరు ప్రజలను నట్టేట ముంచిండు కేసీఆర్. ఎప్పటికి కూడా పాలమూరు ప్రజలు కేసీఆర్ను క్షమించరు. జీవితంలో ఆయన పాలమూరు గడ్డ మీద అడుగు పెడితే చెప్పులతో సమాధానం చెప్తారు ఇక్కడ పాలమూరు ప్రజలు.